పాట కంటే సరే ఉసుకోమవుతాయి నయం. అబ్బా ఏమిటిగా నిద్రమోహంతో తోలుతున్నావా? ఇందా అక్కడి నుంచి చూస్తున్నాను, కారు ముందుకు సాగదే. కారు ముందుకు బాగానే సాగుతుంది, నువ్వే గురకతో వెనక్కి లాగెత్తన్నావు. గొంతులో ఏమి జని ఫిట్టింగ్ చేసింది? అది అమెరికా మేకండి. కారు స్టార్టింగ్ తోటి గురక స్టార్టింగ్ అయిందండి. ఇంజిన్ ఆగింది కానీ అమ్మగారి ఇంజిన్ ఆగలేదండి. నన్ను చూస్తూ నడిపితే కారు ముందుకు ఎలా వెళ్తుంది? ముందుకు చూడరా ముద్దు నష్టపోడా. నువ్వు పడుకో పడుకో. క్రితం సంక్రాంతి నుంచి వీళ్ళకి బీటు కొడుతున్నారు. ఏమైనా పని జరిగిందా? ఒరే సత్యరాజు, అసలు విషయం ఏమిటంటే మీ పక్కింట్లో ఒక ముసలాడు అద్దెకి దిగారా? అది చెప్పడానక ఇంత ముగుర్చుకుంటూ వచ్చావు? అది కాదురా, వాళ్ళతో పాటు ఒక చిలక లాంటి అమ్మాయి కూడా వచ్చింది. అదరహ కాదు బెదరహ, అదర బెదరహ ఒకటే దురదహ. కొంచెం మన వైపు తిరగడానికి ఏం చేస్తే బాగుంటుంది? మొహం కనబట్టలేదురా. నాకు ముఖం ఒక్కర్లేదు, కనిపిస్తున్న పొజిషన్ ఓకే. రే బుల్లబ్బాయ్, నేను ఒక లవ్ లెటర్ ఇస్తాను, తీసుకెళ్ళిస్తావా? నీకెందుకు వచ్చామా? అదేదో నేనే రాసి నేనే ఇచ్చుకుంటాను. అదే వద్దంటున్నాను, మనలో కాంపిటీషన్ ఉండకూడదు. నేను చెప్పింది అదే. లేచింది రోయ్. నువ్వు నీ మంద ఇక్కడ ఏం చేస్తున్నారు? ఆసనాలమ్మా, యోగాసనాలు వేస్తున్నాం కదరా. ఏమిటి కొంగాసనమా? అవును పిన్ని, ఒంటికాల మీద ఈ ఆసనం వేస్తే గ్యాస్ పోతుందట కదరా. చెయ్. ఎవరది? ఎవరు? అరే ఎవరబ్బా? ఎంతసేపు ఆసనాలు వేస్తున్నావమ్మా, ఒక్క పిట్ట కూడా కనిపించలేదు. పిట్టలు కూడా అలా ఉంచరా, వాళ్ళ ఇంట్లో ఎవరైనా దొంగలు దూరారేమో. ఊళ్ళో ఉన్న దొంగ మేళం అంతా ఇక్కడే ఉన్నారు, వేరే దొంగలు ఎలా వస్తారు? అయ్యో, వీళ్ళు అలాంటి వాళ్ళు కాదు పిన్ని. నేను చెప్పింది వాళ్ళ గురించి కాదు, నీ గురించి. రే, ఆసనాలు వేయకుండానే ఇది గ్యాస్ పోయిందిరా. రే, ఏమైనా మీ అమ్మగారికి నీ స్నేహితులంటే గొప్ప అభిప్రాయం కదా. నువ్వంటే మరీన్రా. నేను చెప్పింది అదే. రే చూద్దా, బయట పనుంది, ఆ అమ్మాయిని చూసి ఒక్క స్మైల్ కొట్టాలనుకున్నాను, ఆ అమ్మ వచ్చి చెడగొట్టేసింది. అలాగే నువ్వు వెళ్ళు, మేము ఒక 4-5 స్మైల్స్ కొట్టుకొని వస్తాం. నాకు అర్జెంట్ గా పనుందిరా, బయటికి వెళ్ళాలి. నువ్వు వెళ్ళి పని చూసుకో, మేము రిలాక్స్ అవుతాం. మీరెవరు కదలరా? నో. రిలాక్స్ అవుతారా? సరే అమ్మా. మధురా నగరిలో మధుర స్వరాలలో మధురా నగరిలో మధుర స్వరాలలో. ఏమిటిది? ఎవరిని నిద్రపోనివరా? చచ్చినోడారా? నిద్ర కోసమే పిన్ని గారు. ఏంటి ఈ గోల? గోల కాదమ్మా, సంగీత మాల. అన్నం తిని పడుకునే ముందు 4 రాగాలు తీసి పడుకుంటే రోగాలు రావని యోగరత్నావళిలో చదివాం కదరా. అవును. నోరు మూసుకుని కిక్కురు మనకుండా పడుకోండి, లేదా ఈ ఇంటి గడప తొక్కనే ఉను. మీ బాబు దుబాయ్ ఇంటూ పోయాడు, నువ్వేమో ఈ దూబరా సేదోళ్ళని ఎంటేసి తిరుగుతున్నావు. పడుకోండి నోరు మూసుకుని. ఒరే సత్యరాజు, మీ అమ్మ దుబాయ్ అంటే గుర్తొచ్చింది. ఈ అమ్మాయి బొంబాయి నుంచి వచ్చిందని పేపర్ కురాడి బోగట్ట. ఎందుకు వచ్చినట్టు? అలికిడైంది, లగండి రాయ్. బాత్రూమ్ లోకి వెళ్ళింది, స్నానానికి ఇలా ఉందిరా. అయితే వెళ్ళి చూస్తే పోలా? అయితే ముందుగా నేనే వెళ్ళి చూసేస్తా. రండ్రా. స్నానం చేస్తుంది, తప్పుకోరా.
తిరిగి వచ్చేప్పుడు తడి బట్టలతో చూడాలి. ఇదిగో నువ్వు తడి బట్టలతోనే చూడు, మేము తడిగా బాత్రూంలోనే చూస్తాం. ఆగండి ఆగండి, ఎక్కడికి? ముందు మెదడు వెళ్తాం, మేము వచ్చాకే మీరు. ఓకే ఓకే, గుడ్ లక్. ఓకే ఓకే అని గుడ్లప్పగించి చూడడం కాదు, ఎవరైనా వస్తే వెంటనే మాకు సిగ్నల్ ఇవ్వండి. అదరా ఐడియా, నువ్వు వంగు, నేను ఎక్కుతా. నువ్వు వంగరా. అరే, అరే, ముందు నువ్వు వంగరా. ఆ, ఆ, పక్కగా ఉన్నావు, ఎంత బరువు ఉన్నారా నాయనా? అమ్మో, కనబడింది. చూసేసావా? ఎవర్రా? ఏమిట్రా? మేము చూడక్కర్లా, మీరు చూసిన చాలు, ఇక్కడ ఉండండి. మేమేగా చూడలేదు, సున్నబడత మొహం నువ్వును. ఇదిగో, ఈసారి ఎవరు వచ్చినా మీరేం సిగ్నల్ ఇవ్వట్లేదు, నోరు మూసి కూర్చోండి. బోర్డమ్మర్ మొహం నువ్వు. నువ్వు వంగరా. ఇక్కడ కాదురా, అక్కడ. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ఏ పిశాచి పీడ రాకుండా చూడు తండ్రి. ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం శ్రీ ఆంజనేయం. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీ ఆంజనేయం. వాళ్ళు ఎవరైనా వచ్చేస్తారు, త్వరగా పోనీరా. పోనీరా బాబు, నాకు కనిపిస్తాయి, పోనీరా. ఇదేంట్రా, నలుగురు సినిమా హీరోలు లాంటి కుర్రాళ్ళు ఎదురుగా నిలబడి ఉంటే కనీసం హలో అయినా చెప్పకుండా వెళ్తుందేంటి? పతివ్రత ప్రతి అడ్డమైన ఉడతల బట్టే మొహాలు చూస్తుందా? నన్నంటే బై మిస్టేక్ మిస్ అయింది. మధురానగర్ వీళ్ళకు జాగ్రత్తగా ఉండాలి, తాళం వేస్తే పోతుంది. రే బుల్లబ్బాయ్, ఆ ముసల్దాన్ని మనం లైన్ లో పెడితే ఎలా ఉంటుంది? బాగుంటుంది, చాలా బాగుంటుంది. నువ్వు ముసలిదాన్ని లైన్లో వేసుకో, ఆ అమ్మాయి సంగతి మేము చూసుకుంటాం. అబ్బా, చెప్పేది వినండిరా. ముందు ఆ ముసల్దానికి బ్రాకెట్ వేస్తే ఆ అమ్మాయి మన చేతిలోకి వచ్చినట్టే. ఎలా వేస్తావు బ్రాకెట్? అది కాదురా, మనం నలుగురం ముసల్దాన్ దగ్గరికి వెళదాం. మా అమ్మగారు అని బోరుని ఏడ్చేద్దాం. ఏమైంది నాయన అంటుంది కదా. చచ్చిపోయిన మా మామ్మగారు అచ్చం మీ పోలికే మా అమ్మగారు. ఇలాగే ఆవిడ బొట్టులో పడిపోద్ది, మన ఇంట్లో కలబడిపోతాం. ఐడియా బాగుంది. రే, నలుగురు మాత్రం వద్దురా, ఎందుకంటే నిన్న బాత్రూమ్ కూడా ఎక్కినప్పుడు మమ్మల్ని ఇద్దరిని గుర్తుపట్టిందేమో నాకు డౌట్. అవును రోయ్, అలా గుర్తుపట్టుంటే కొంప మునిగిపోతుంది. నిన్న నువ్వు గోడ ఎదుతలే కదా ఉన్నావు, నువ్వే వెళ్ళు. నువ్వే వెళ్ళు. ఐడియా నీదేగా, ప్రొసీడ్. కమాన్, నీకెందుకు, ధైర్యంగా వెళ్ళు. బయట మీ కాపలా ఉంటాం, నువ్వు ధైర్యంగా వెళ్ళి నీ పని పూర్తి చేయి. ప్రస్తుతం ఇంట్లో ముసలిది ఒక్కటే ఉంది, ఎవరో రాకముందే నువ్వు వెళ్ళి పట్టుబట్టి. నువ్వేం జంకద్దు, నీ దెబ్బక ముసలిది ఫట్ మనాలి. ఓరి దేవుడు.